కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అవకతవకలపై సిబిసిఐడి విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రిని ఈ విషయంపై నిలదీశారు. అధికారులు చేసిన పొరపాట్లకు నేతల్ని దొంగలుగా అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబిసిఐడి విచారణతో నిజాలు ప్రజలకు చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జనరల్ హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా డెవలప్ చేస్తున్నారు. క్యాన్సర్ రీజనల్ ఇన్స్టిట్యూషన్ కు 120 కోట్ల రూపాయలు కర్నూలు జనరల్ హాస్పిటల్ కు శాంక్షన్ చేసినారు అధ్యక్ష. ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి హాస్పిటల్లో ఇటువంటి అవినీతి కథనాలు జరిగితే హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతిండమే కాకుండా ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం పోయేటువంటి అనుమానాలు వస్తాయి. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రతిష్ట కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బతినేటువంటి అవకాశం వస్తుంది అధ్యక్ష. ఆఖరికి పేపర్ వాళ్ళు మమ్మల్ని కూడా అక్కడ దొంగలుగా చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి సిఐడి ఎంక్వైరీ జరిపించి అక్కడ దోషులను శిక్షించి ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరికి సంబంధం లేదు అనేటువంటిది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.